ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేక వీరం. మనకి ఈ జనవరి నెల 2026 సంవత్సరానికి గాను మాస రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ మొలపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా మనకి ఈ యొక్క రాశుల వారు 12 రాశులకి కూడా ఏ ఏ గ్రహాలు ఏ రాశుల్లో ఉన్నాయో ముందుగా మనం తెలుసుకుందాం. మనకి ఈ యొక్క గురుగ్రహము మిథున రాశిలో ఉంది. అలాగే రాహువు కుంభరాశిలోను, కేతువు సింహరాశిలో, శని వక్రించి మనకి మీనరాశిలో ఉండడం జరిగింది. అలాగే రవి, కుజ, బుధ, శుక్ర గ్రహాలన్నీ కూడా ఒక జనవరి 15, 2026 సంవత్సరానికి గాను ఇవన్నీ కూడా మనకి ధనుస్సు రాశిలో ఉండడం జరిగింది. ఈ ధనుస్సు రాశి నుంచి మనకి ఇవన్నీ కూడా మనకి ఇంచుమించుగా 16 జూన్ని కుజుడు, రవి 14 జూన్ని మకరంలోకి రవి, బుధుడేమో 17 జూన్ నుంచి జనవరి నుంచి 15, కుజుడు 16 జనవరి నుంచి మనకి, అలాగే 14 జనవరి నుంచి రవి, అలాగే 17 జనవరి నుంచి బుధుడు, 13 జనవరి నుంచి శుక్రుడు ఈ యొక్క ధనుస్సు రాశిలోకి రావడం జరుగుతుంది. దీని కారణంగా మనకి ఈ రాశుల వారికి అందరికీ కూడా ద్వాదశ రాశుల వారికి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఫలితాలు జరుగుతూ ఉంటాయి. ఏ రాశి వారికి ఏ ఫలితాలు జరుగుతాయో మనం తెలుసుకుందాం. ముందుగా ఇవన్నీ కూడా కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫామ్ మీద చెప్పబడేటటువంటి ఈ యొక్క రాశి ఫలాలు కాబట్టి మొత్తము ఈ యొక్క వ్యక్తిగత జాతకాలలో మీకు ఏమిటి ఈ ప్లానటరీ పొజిషన్స్ని బట్టి మీకు ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయి, ఎప్పుడు పెళ్ళిళ్ళు అవుతాయి, ఎప్పుడు మీకు శుభకార్యాలు, అలాగే దూరపు బంధువుల మరణ వార్తలు, అలాగే ఆ మరణాల వల్ల మీకు కలిసి వచ్చేటటువంటి సంపద, ఇలాంటి సంపూర్ణమైనటువంటివన్నీ కూడా మీరు ఈ యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చి మీరు తెలుసుకోగలుగుతారు. దాని నిమిత్తము మేము నాన్ కమర్షియల్గా చెప్పడం జరుగుతుంది. మరి అందువల్ల మీకు కావాల్సినటువంటి వాళ్ళంతా కూడా వాట్సాప్లో మీరు డీటెయిల్స్ పెట్టగలుగుతారు. ఇకపోతే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా ఈ మొత్తం 3 రాశుల వారికి మనకి కుంభరాశి, మీనరాశి, మేషరాశి వారికి ఏలినట్స్ అనేవి జరుగుతున్నాయి. అలాగే ఈ రాశుల వారికి అందరికీ కూడా మిగతా రాశులు ధనుసు రాశి కొంచెం ధన నష్టం జరుగుతూ వస్తుంది. అలాగే తులారాశి వారికి కోర్టు సమస్యల్లో ఉండడం ప్రధానంగా. ఇలా మనకి వృషభ రాశి వారికి అందరికీ కూడా శత్రుపీడ, అంటే స్త్రీల వలన ఇబ్బందులే కాకుండా మామూలుగా శత్రువులు కూడా, అలాగే పిచ్చి వాళ్ళందరి దగ్గర నుంచి కూడా ఇబ్బందులు, ఫోన్లు ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది రాహు ఎఫెక్ట్ వల్ల. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఈ మకర రాశి వారికి భార్యాభర్తల మధ్య గొడవలు, కన్యారాశి వాళ్ళు మళ్ళీ ఉద్యోగాలు లేకపోవడం, మళ్ళీ రీయూనియన్ అవ్వాలని వాళ్ళు ప్రయత్నించడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇవన్నీ కూడా మనకి మన పూర్వజన్మ కర్మ ఫలితాల కారణంగానే జరుగుతాయి. అండ్ ఈ రెమెడీస్ చేసుకుంటే మనకి ఏమన్నా లబ్ధి పొందుతామా అండి అని అంటే ఖచ్చితంగా లబ్ధి పొందుతాము. అయితే వర్షాన్ని మొత్తం అంతటినీ ఆపేయలేం, కానీ గొడిగేసి మనకి అక్కడ వరకు మనకు పడకుండా మనం చూసుకోగలుగుతాం. కాబట్టి ఇక్కడ ఈ యొక్క రెమెడీస్ కూడా మనకు డబ్బులు ఖర్చు అక్కర్లేకుండా జాగ్రత్తగా మన సొంత కృషితో మనం చేసుకుంటే మీకు కొంచెం తృప్తిగా ఉంటుందన్నమాట. ఇక ఈ రాశుల వారికి ఇక అధిగమించినప్పుడు బయట చేయించుకోక తప్పదన్నమాట. ఆ రకంగా ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా అదృష్టము అనేటటువంటిది మనకి ఎప్పుడు కలిసి వస్తుంది, మనం ఎప్పుడు ఈ యొక్క గృహ యోగాలు మనకి కడతాము, అలాగే వాహన యోగాలు కడతాము, ఇవన్నీ కూడా మనం ఈ రాశుల వారు ఒక్కొక్క రాశి పరంగా మనం తెలుసుకుందాం. కర్కాటక రాశి, ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా మనకి ఈ రాహుగ్రహ ప్రభావం వలన అనేకమైనటువంటి ఓవర్ థింకింగ్గా ఆలోచించడము, అనేకమైనటువంటి సమస్యల్లో ఇరుక్కోవడము అనేటటువంటివి జరుగుతాయి. ఈ రాహు గ్రహాన్ని
మరి తన దృష్టి రీత్యా ఏం చేస్తుందంటే ఈ యొక్క కర్కాటక రాశి నుంచి వృశ్చిక రాశిని చూడడం వల్ల మనకి ఆ రాశిలో కూడినటువంటి కుజుడు మరి ధనుస్సు రాశి స్థితిగతుడు అవడం వల్ల భూములకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో మీకు రేట్లు అవన్నీ కూడా పెరగడం అనేటటువంటిది ఆగిపోతుంది. కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వారికి అందరికీ కూడా గత నెలతో పోల్చుకుంటే కనుక ఈ జనవరి నెలలో 2026 సంవత్సరంలో ఆదాయాలు బాగా పెరుగుతాయి. అదేవిధంగా మనకి పనులన్నీ కూడా కాస్త ఆలస్యంగా మనకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి మనము పని మానుకోకుండా చాలా జాగ్రత్తగా మళ్ళీ రెండోసారి అప్లై చేసుకోవడం, ఈ రకంగా మీరు వెళుతూ ఉండాలన్నమాట. అలాగే మహిళల దగ్గరికి వచ్చేసరికి వీరికి అందరికీ కర్కాటక రాశి వారికి అనేక రకమైనటువంటి సమస్యలు వీళ్ళకి రావడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే ఆడపడుచుల వల్ల, అత్తగారుల వల్ల అనేక రకమైనటువంటి చికాకులు వీళ్ళకి రావడం జరుగుతుంది. కాబట్టి సానుకూలమైనటువంటి వాతావరణంలో ఈ ఆడవాళ్ళంతా కూడా పని చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. అలాగే ఈ కర్కాటక రాశి వారికి అనేకమైనటువంటి కొత్త వాళ్ళు పరిచయాలు అవుతూ ఉంటారు. అయితే వాళ్ళ వల్ల లాభాలు ఉన్నాయా, నష్టాలు ఉన్నాయా అనేటటువంటిది మరి మీరే మీ విజ్ఞప్తితో తేల్చుకోవాలి. అలాగే షేర్స్, ఈ యొక్క స్పెక్యులేషన్స్ ఇలాంటివన్నీ కూడా ఆడేటటువంటి వాళ్ళు ధన నష్టం కలగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే చక్కగా ఈ యొక్క గురుగ్రహం మరి ఈ మిథున రాశిలో ఉండడం వల్ల కొన్ని పోలీస్ కేసులు, కోర్టు కేసుల్లోకి మీరు ఇరుక్కోవడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి వీరంతా కూడా షూరిటీలు, సంతకాలు ఇవన్నీ పెట్టకుండా జాగ్రత్తగా వీళ్ళు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ ఎంత దగ్గర వాళ్ళైనా సరే, ఎంత స్నేహితులైనా సరే మరి మీకు మీ పరిమితిని బట్టి మీకు ఏదైనా జాగ్రత్తలు తీసుకొని షూరిటీలు మీరు రాయించుకొని ఆ తర్వాత మీరు వాళ్ళకి హామీలు ఇవ్వడం అనేటటువంటిది జరగాలి. అలాగే విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి మనము ఈ గురుగ్రహ స్థితిరీత్యా మనకి విద్యార్థులు చదువులో కాస్త వెనకపట్టడానికి అవకాశాలు ఉంటాయి. బుధుడు కూడా జనవరి 14 దాటిన తర్వాత మరి ధనుస్సు రాశి ప్రవేశం చేసిన తర్వాత విద్యలో కర్కాటక రాశి వారి కాస్త వెనకపట్టడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా సంతానాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే రవి, బుధ, కుజ, శుక్రగ్రహాలన్నీ కూడా మరి వృశ్చిక రాశిలో మనకి ఆ ధనుస్సు రాశిలో ఉండడము మరి అందువలన అనుకూలమైనటువంటి సంతాన సాఫల్యం అనేటటువంటిది కాస్త తక్కువగా ఉంది అని మనం చెప్పాలి. అలాగే నిరుద్యోగులకి శుభవార్తలు వినేటటువంటి అవకాశం ఇంకా కొంచెం టైం పడుతుంది. ఎక్కువగా వీళ్ళంతా కూడా శ్రమపడాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఇక సినిమా ప్రొడ్యూసర్లు, సినిమా వాళ్ళు కాస్త ఎక్కువ ప్రయత్నాలు చేయాలి. సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆదాయాలు బాగా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు వీళ్ళంతా కూడా. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా ఖర్చులు అధికంగా ఖర్చు పెట్టడం అనేటటువంటిది జరుగుతుంది. వ్యక్తిగత కక్షలు అనేటటువంటివి ఈ రాశి వారికి శత్రువులు ఎక్కువగా ఏర్పడతారు. గతంలో ఉన్నటువంటి శత్రువులంతా కూడా ఈ రాహుగ్రహ ప్రభావం వలన మళ్ళీ పైకి లేచి వీళ్ళంతా కూడా తిరగబడడానికి అవకాశాలు అధికంగా మనకి కనబడుతూ ఉంటాయి. కాబట్టి ఈ రాశి వారికి మరి ఈ యొక్క సంపద అనేటటువంటిది వీళ్ళకి అధికంగా సంపాదించాలి అని అనేకమైనటువంటి ప్రయత్నాలు వీళ్ళు చేయడం జరుగుతుంది. మరి ఇంట్లో ఉన్నటువంటి స్థలాలు అమ్మాలని, మరి అమ్ముడవ్వట్లేదండి అని కాస్త ఎక్కువ ఆరాటపడుతున్నారు. అయితే అవన్నీ కూడా మనకి శని యొక్క గ్రహ ప్రభావం వలన కాస్త తొందరలోనే అమ్ముడు అవ్వడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఇక కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళంతా కూడా మరి ఈ జనవరి నెలలో మనకి శుక్రగ్రహ మూఢమి వల్ల ఎక్కడికి వెళ్ళలేకపోతారు. అందువలన మూఢమి
మళ్ళీ మనకి ఫిబ్రవరి 1వ తేదీ 2026వ సంవత్సరం వరకు ఉంది కాబట్టి వీళ్ళంతా కూడా ఆ, స్త్రీల నుంచి అనేక రకాలైనటువంటి సమస్యలు, అలాగే శుభకార్యాల నుంచి లేకుండా ఉండడము, ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి శుక్ర జపం చేసుకోవాలా, శుక్ర స్తోత్రాలు చదువుకోవాలా, శుక్రుడికి కిలోంపావు బొబ్బరల్ని, తెలుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి మనకి శుక్రవారం నాడు మరి ఉదయం 6 గంటలకి దానం చేసుకోవాలి. అలాగే కమలాత్మిక అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని, అనుష్ఠానాన్ని వీళ్ళు చేసుకోవడం ద్వారా అనేక రకాలైనటువంటి సమస్యల నుంచి బయటపడతారు. అలాగే మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ మేడి చెట్టుకి చక్కగా పూజ చేసుకుంటూ గురుదేవుడైనటువంటి దత్తాత్రేయ స్వామి వారి యొక్క చరిత్రను వీళ్ళు పఠించడం వల్ల, గురు చరిత్రను చదవడం వల్ల అనేకమైనటువంటి లాభాలు కలగడానికి, ఇంకా జాతకం ఇంకా బాగుండడానికి అవకాశాలు ఉన్నాయి. శుభమస్తు.